బెజవాడలోని వరద ముంచెత్తినటువంటి ప్రాంతాల్లో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే జనసేన వీర మహిళలు ఇక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ ఎంతో మంది వరద బాధితులకి వీరు ఆహారం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలు ఉన్నారు. వారితోటి మాట్లాడి అసలు వారు ఏ ఏ ప్రాంతాల్లో రెస్క్యూ చేశారు, అక్కడ ఎంతమందికి ఆహారాన్ని సప్లై చేశారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇబ్రహీంపట్నం మండలం అండి, మైలవరం నియోజకవర్గం, తుమ్మలపాలెం. మొత్తం అందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చారండి. స్టేట్ సెక్రటరీ గంటా స్వరూప్ గారు, రీజనల్ కోఆర్డినేటర్ కడలేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మైలవరం నియోజకవర్గం పైడూరపాడుకి నిత్యావసర సరుకులు పంపిణీకి తీసుకుని వెళ్తున్నామండి. ఇప్పటి వరకు ఎంతమందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు? అంటే వందల మందికి కాదండి, వేల మందికి ఆహారం కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి. అదేవిధంగా మా తుమ్మలపాలెం గ్రామంలో కూడా చాలా వరద బాధితులు, గంగపుత్రులు చాలా మందికి ఎఫెక్ట్ అయిందండి. వాళ్ళందరికీ కూడా నిత్యం ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నాం. నిత్యావసర సరుకులు కానివ్వండి లేదా భోజనం కానివ్వండి, వారికి ఏదైతే నీడ్ ఉందో అది అందిస్తూనే ఉన్నాము. అదేవిధంగా అదే క్రమం నిన్న కూడా గుంటూరు జిల్లా నుండి బండెడ్డి రవి గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తుమ్మలపాలెంలో ఒక 500 మందికి, అదేవిధంగా కాచవరం, కేతనకొండ ఆ ప్రాంతాల్లో కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని మైలవరం నియోజకవర్గం లోపల వరకు ఎవరు వచ్చినా సరే విజయవాడ వరకు వస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. కానీ తెలియట్లేదు పలానా చోట ఈ మైలవరం నియోజకవర్గం లోపల ప్రాంతాల్లో ఇట్లా కట్టలు తెగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు, తాగడానికి కూడా నీళ్ళు లేక అని చెప్పేసి తెలియక చాలా మంది ఉంటే మా సోదరి మండలు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా మీ ఏరియాకి మేము కూడా వస్తాము, మేము కూడా చేస్తామని చెప్పేసి మరి గంటా స్వరూప గారు పెద్ద మనసుతో ఇక్కడ వరకు రావటం, వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి. ఈ రోజు ఏ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారండి మీరు? ఈ రోజున 100 ఫ్యామిలీలకి సరిపడా ఒక్కొక్క ఫ్యామిలీకి 5 కేజీలు చొప్పున రైస్, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగరు, 1 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్, కారం ప్యాకెట్, అలాగే టీ పొడి ప్యాకెట్ వాటిని తీసుకురావడం జరిగింది. అలాగే అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులేనా, లేదంటే జనసేన పార్టీ నుంచి కూడా మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పార్టీ తరఫున సేవ చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఇచ్చే సరుకులు అయితే ప్రభుత్వ అధికారులు వచ్చి ఇస్తారండి, గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు ఇస్తారు. ఇది మాకు మేము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది జనసేన పార్టీ ఈ రోజున అధికారంలో ఉండొచ్చు, కానీ గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్రే పోషించింది. ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగినాయి. తిత్లీ తుఫాన్ అప్పుడు కావచ్చు, హుద్హుద్ తుఫాన్ అప్పుడు కావచ్చు, అలాగే ఈ రోజు వరదల నేపథ్యం కావచ్చు, ఎప్పుడూ కూడా ఎక్కడన్నా ఏదైనా సహాయం ఉన్నది అంటే గనక ముందుండేది జనసేన పార్టీయేనండి. ఈ రోజు అంటే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అసలు విజయవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో అసలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు విపక్ష నేతలు. దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సునామీ అండి. ఎందుకంటే ఆయన కనుక బయటకు వచ్చారు అంటే జనాలు మేము కష్టాల్లో ఉన్నామా లేకపోతే మేము బాధల్లో ఉన్నామా అని చూడరు. మా కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు అనేటువంటి అభిమానంతో ఆయన చుట్టుముట్టేస్తా ఉంటారు. దానివల్ల భద్రతా చర్యల వలన ఇబ్బందులు కలగడం కానీ, లేకపోతే ఇక్కడ పాల్గొన్నటువంటి అనేక శానిటేషన్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన బయటికి రావట్లేదు. కానీ ఆయన క్యాంప్ ఆఫీసులో కూర్చుని అనునిత్యం కూడా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి మైన్యూట్ విషయాన్ని కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. దాన్ని విపక్ష నేతలు ఏంటంటే సరిగా గమనించుకోలేక, అంటే మొన్నటిదాకా అధికారంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు కదా, నా కళ్ళు ఇంకా తెరుచుకోలేదు అనమాట. ఆ మూసుకుపోయినటువంటి కళ్ళుతోటి సగం చూస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాటికి వాళ్ళ నోటికి హద్దు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక మీరు గమనిస్తే 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి, అలాగే 4 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఖరికి మన రాష్ట్రానికి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున ఈ వరద సహాయ నిమిత్తం కోసం ఒక్క రూపాయన్నా ప్రకటించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓకే, మీరు సహాయ కార్యక్రమాల కోసం ఇప్పుడు వరద ముంపు ప్రాంతాల్లో మీరు పర్యటన చేస్తున్నారు కదా, వరద బాధితులు అసలు ఏమంటున్నారు, ప్రభుత్వం గురించి ఏం చెప్తున్నారు? వరద బాధితులు అయితే అండి ఈ రోజున ప్రభుత్వం గురించో లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం గురించో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యలు వాళ్ళకి అందుతున్నాయని చెప్తున్నారా, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారా? అంటే ఇప్పటి వరకు చాలా మంది కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, మాకు అన్ని రకాలుగా ఇప్పుడు నిత్యావసర వస్తువులు కానీ, తినడానికి ఆహారాన్ని కానీ, తాగునీరు కానీ ఇవన్నీ సరఫరా చేస్తున్నారు అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు తిరిగినటువంటి ప్రాంతాల్లో
ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? 100% వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ రోజున వర్షంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా అంటే ఆల్మోస్ట్ గొంతు వరకు మునిగిపోతున్నటువంటి ప్రాంతాలకు కూడా సహాయ శిబిరాలకు సంబంధించినటువంటి వెళ్ళి వాళ్ళని సహాయ శిబిరాలకు తరలించేటువంటి ప్రయత్నం కావచ్చు, పునరావాసాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, వారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ వరకు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏ విషయంలోనూ వైఫల్యం చెందలేదండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విషయం పబ్లిక్ కూడా మేము సహాయం చేస్తా ఉంటే పబ్లిక్ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఎంతో కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే అతను ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పేరు ఉంటది. ఆయన మాత్రం శవాల ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయనకు ఒక పేరు అయితే స్థిరపడిపోయింది. ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతా ఉంటాడు. కాబట్టి ఆ మనిషి మాత్రమే వెళ్ళి మీకు అందుతుందా అని ప్రజలను అడుగుతున్నాడండి. ప్రజలు కూడా మాకు అందుతుందని చెప్తున్నాడు. కానీ మీడియా ముందర దగ్గరికి వచ్చేసి మాకు అందట్లేదు అంటున్నారు, ఇక్కడ సహాయ చర్యలు జరగట్లేదు అంటున్నాడు. బుడమేరేమో పొంగిపోయిందా, బుడమేరు గేట్లు ఎత్తేసి బుడమేరు గేట్లు ఎత్తాడు కదా. అవునా నజా? మానవ తప్పిదం వల్లే ఈ రోజు బెజవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విపత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద మురదల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు మానవ తప్పిదం వల్ల వరదలు వస్తాయా? చిన్న లాజిక్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అసలు ఈ రోజు వరకు ఎక్కడన్నా మనం విన్నామా? ఒక మనిషి వలన ఒక మనుషుల వలన ఫ్లడ్స్ వస్తాయో చెప్పండి. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి విషయం. ఇది ప్రకృతి ప్రకోపించిన ద్వారా ఈ రోజు ఇన్ని వర్షాలు జరిగినాయి. ఒక మనిషి తప్పిదం చేస్తే ఒక బ్రిడ్జ్ కూలిపోయింది అనుకోవచ్చు, ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోవచ్చు, ఒక ఊరిలో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. కానీ ఈ రోజున ఫ్లడ్స్ అనేవి, వరదలు అనేవి అవి ప్రకృతి సహజంగా సిద్ధించినటువంటి ఇది. దానిని మనుషులు చేశారు అనడం అనేది అతని యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం. ఇటువంటి వ్యక్తిని 5 సంవత్సరాల పాటు భరించినందుకు నిజంగా ప్రజలు కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. అది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన వీర మహిళలు అయితే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వారు నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.